హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మణికంఠ వ్లాగ్స్. ఇవాళ మా స్పెషల్ వచ్చేసి రొయ్యల కూర, చేపల పులుసు, చేప గుడ్డు ఫ్రై గైస్. సండే అయితే మా డాడీ ఫిష్, ప్రాన్స్, చికెన్ అయితే తీసుకొచ్చాడు గైస్. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కదా మేము గుడికి వెళ్ళాలనేసి ఇవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మేము మార్నింగ్ అయితే టిఫిన్ చేసి అయితే బయలుదేరాము గుడికి. ఇక తెల్లారైతే మేము వండుకున్నాము. ఇంకా 2 డేస్లో అయితే ఇయర్ ఎండ్ అయిపోతుంది. 2025 వెళ్ళిపోయి 2026కి వస్తుంది గైస్. మోర్ 2 డేస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోనికి అయితే రెడీగా ఉండండి గైస్ అందరూ. న్యూ ఇయర్ అనేది అయితే మన పండుగ కానీ కాదు గైస్, అదైతే ఇంగ్లీష్ వాళ్ళ పండుగ. మనం న్యూ ఇయర్ పండుగ అయితే చేసుకుంటున్నాం న్యూ ఇయర్ అని చెప్పేసి. 13, 14, 15 భోగి, సంక్రాంతి, కనుమ ఇవి కూడా ఒక 10 డేస్ గ్యాప్లో అయితే వచ్చేస్తుంది మనకి. న్యూ ఇయర్ అయిపోయాక గైస్ అందరు షాపింగ్ స్టార్ట్ చేశారా లేదా? మన లేడీస్కి అయితే ఒక్క షాప్లో ఒక నచ్చదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మన సంక్రాంతి షాపింగ్ అప్పటికి కంప్లీట్ అవుతుంది. కాబట్టి నేను ముందే అయితే చెప్తున్నాను. తెలంగాణలో మెయిన్ పండుగ వచ్చేసి దసరా, మాకు ఆంధ్రాలో అయితే మెయిన్ ఫెస్టివల్ వచ్చేసి అయితే ఇది పొంగల్. సంక్రాంతి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం గైస్ మేమైతే. మీకైతే లాంగ్ వీడియో అయితే పెడతాను ఈసారి చూడండి. మాకైతే మా డాడీ మేము ముగ్గురు ఆడపిల్లలం కాబట్టి మా ముగ్గురు ఆడపిల్లలకి సంక్రాంతి కన్ఫామ్గా మనిషికి 5,000 అయితే ఇట్లా ఇస్తాడు. మాకైతే న్యూ ఇయర్కి ముందే ఇచ్చేసాడు. ఎక్కువ డేస్ లేదు కదా షాపింగ్ చేసుకొని మీకు కావాల్సిన బట్టలు తెచ్చుకోండి అని చెప్పి. మా డాడీ అయితే సంక్రాంతికి ఇస్తాడు. మళ్ళీ మాకు ఆగస్టులో తిరునాళ్ళు అయితే జరుగుతుంది. తిరునాళ్ళకి కూడా మనిషికి ఇట్లా 5,000 కానీ 10,000 కానీ ఎంతో కొంత కంపల్సరీ అయితే ఇస్తాడు గైస్. మీ పేరెంట్స్ కూడా ఇట్లనే ఇస్తారా గైస్? మా డాడీ అయితే కంపల్సరీ ఇస్తారు. మీలో ఎంతమంది మీ డాడీ లేవు మీ మమ్మీలు ఇస్తారు చెప్పండి గైస్, కామెంట్ అయితే చేయండి. మాకైతే సంక్రాంతి ఊరికి వెళ్ళాలనే ప్లానింగ్ ఉంది. మేమైతే విలేజ్కి వచ్చేసి 10కి కానీ 11కి కానీ మేమైతే ఊరికి వెళ్తాము. ఇక్కడ రొయ్యల కూరలోకి వచ్చేసి మా చెల్లి అయితే ముందే ఆమెని వంట చేద్దామని చెప్పి ముందైతే ప్లాన్ చేసుకుని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంది. మరి ఆ లోపే చిన్న బాబు ఉన్నాడు, వాడు గోల చేస్తున్నాడు గైస్. గోల చేస్తున్నాడు అని చెప్పి నువ్వే చేసేసి నాకైతే చెప్పేసింది. ఎట్లా మనకు కలిసి వస్తుంది కదా వీడియో తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి సరేలే నేనే చేస్తా. బుడ్డోని అయితే పట్టుకొని మా చెల్లికి అయితే ఇచ్చేసాను. నేనైతే వేరే స్టైల్లో చేసేదాన్ని, మా చెల్లి అయితే ఇట్లా చేసేసింది. ఇంకేంటి పేస్ట్ పట్టేసింది కదా అని చెప్పి ఇంక ఇదే ప్రాసెస్ కంప్లీట్ చేసేసాను. ఈ ప్రాసెస్ ఏంటంటే చాలాసేపు లేట్ అవుతుంది. ఎందుకంటే పచ్చి వాసన మొత్తం పోవాలి, ఆ నూనె అంతా పైకి రావాలి. అది మ్యాక్సిమం దానికి ఒక అరగంట పడుతుంది. అరగంటలోపే రొయ్యలు ఉడికిపోతాయి. అయితే ఈ పేస్ట్కే చాలాసేపు పడుతుంది. ఈ పచ్చి వాసన వాళ్ళు అవతల అయితే చేపల పులుసు మా మమ్మీ ఆల్రెడీ పెట్టేసింది పొయ్యి మీద. చేపల పులుసు కూడా మీరు చూడండి. నిన్ననే తీసుకొచ్చాడు మా డాడీ అవన్నీ. చేపల పులుసు, రొయ్యల కూర, ఫిష్ తోటి కోడిగుడ్డు. మా డాడీ అయితే కేజీ రొయ్యలు తీసుకొచ్చాడు. కేజీ రొయ్యలకి మరి పొట్టు తీసి దాన్ని అంతా క్లీన్ చేసే వరకు పావు కేజీ వస్తుంది. పావు కేజీ రొయ్యలతో అయితే కూర, అరకిలో చేపలు. ఎప్పుడు మాకు మేడ్చల్లో అయితే చెరువు చేపలే దొరికేవి. ఈసారి సముద్రం చేపలు అయితే దొరికినాయి చేపల మార్కెట్లో. అయితే మా డాడీ చేపల మార్కెట్లో తీసుకొచ్చాడు. ఆ చేపలోనే గుడ్డు అయితే ఉంది. ఆ గుడ్డును కూడా ఇంకెందుకు వేస్ట్ చేయాలి, ఎవరం తినము. మా డాడీ మా చెల్లి ఒక్కటే ఆ గుడ్డు తింటుంది. దాన్ని కూడా ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసాం మేము. ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఎంత మోసమో గైస్. నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసేసి ఒక హాఫ్ శారీ అయితే బుక్ చేసుకున్నాను. వాళ్ళు ఎంత ట్రస్టెడ్ పేజ్ అని చెప్పి అదే అని చెప్పి ఇదని చెప్పి చెప్పారు. నేనే మోసపోయాను, చాలా గుడ్డిగా మోసపోయాను. మళ్ళీ వాళ్ళు వాట్సాప్లో ఏమని మెసేజ్ ఇస్తే, మేడం మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ట్రస్ట్ చేసి మేమైతే కొరియర్ మీ కాడికి పంపిస్తున్నాము, క్యాష్ ఆన్ డెలివరీ. మళ్ళీ మీరు అదే రివర్స్ కొట్టడం కానీ క్యాన్సిల్ కొట్టడం కానీ జరిగితే మాకు షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది, మాకు లాస్ మేడం అది ఇది అని చెప్పి చాలా అంటే చాలా నమ్మించారు. నేనైతే నిజంగా గైస్ నమ్మేశాను. నేను మా అక్కకి పెట్టాను, చూడు రమ్యక్క ఎట్లా ఉంది, హాఫ్ సారీ బాగుందా లేదా, తక్కువలో ఉంది, నువ్వు కూడా తీసుకోమాయా అని చెప్పి నేను మా అక్కకి చెప్తే మా అక్క ఏమనేది, ఫస్ట్ అయితే నువ్వు రివ్యూస్ చూడు, దానికైతే రివ్యూస్ లేవు, వాళ్ళని రివ్యూస్ పెట్టమని చెప్పు అని అయితే చెప్పింది. నేనైతే ముందే బుక్ చేసేసుకున్నాను కదా. నేను అడిగా రివ్యూస్ పెట్టండి మేడం, రివ్యూస్ పెట్టండి అంటే ఇన్స్టా పేజ్లోనే ఉంది, అవే రివ్యూస్ చూడండి అని అయితే చెప్పారు. పైన లేవు కదా, మీరు పర్సనల్గా పంపించండి నేను చూస్తాను అంటే, పర్సనల్గా అట్లా నీకు ఉండదు మేడం అని అయితే అని అన్నారు. 2 డేస్కి నాకైతే ఆర్డర్ వద్దు, క్యాన్సిల్ కొట్టేసేయండి అని చెప్పిన. మిమ్మల్ని నమ్మి మేము ఆర్డర్ అయితే ప్యాక్ చేసేసాము. అది ఆల్రెడీ మీ దగ్గరికి షిఫ్టింగ్ ఛార్జ్లోనే ఉంటుంది, చూడండి ఒకసారి అయితే.
డైరెక్ట్ మా ఇంటికి వస్తుందేమో, వాళ్ళే వచ్చి డెలివరీ చేస్తారని అనుకున్నాను. కానీ అస్సలు కాదు. వాళ్ళు ఎంత చీట్ చేశారో ఇక్కడే తెలిసిపోతుంది మనకి. ఆర్డర్ అయితే ఎత్తుకెళ్ళి మీషో ఆఫీస్లో ఇచ్చారు. ఈ మీషో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మీషో పర్సన్ మనకు ఫోన్ చేసి మేడం ఆర్డర్ వచ్చిందని అన్నాడు. నేను ఆల్రెడీ మీషోలో అయితే 2 నెక్ సెట్లు అయితే సెట్ ఆర్డర్ చేసుకున్నానని కిందకి వెళ్ళి చూస్తే నేను బుక్ చేసుకుంది అయితే 120. అక్కడికి వెళ్ళే వరకు 650 మేడం 60 మేడం మీకు మీషో డెలివరీ వచ్చింది అని అయితే కాల్ చేశారు. నేనైతే కిందకి వెళ్ళంగానే అక్కడ వచ్చి 1650 ఒకటి వచ్చింది మేడం, 120 ఒకటి వచ్చింది మేడం. అంటే నేను ఏం బుక్ చేశాను అంత రేట్ చెప్తున్నావు, నేను ఏం బుక్ చేయలేదు మీషో నుంచి. అంటే మేడం మీకు పర్సనల్గా అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ మాకు ఇక్కడ ఇచ్చిపోయారు అని అయితే చెప్పారు. నేను అప్పటికి చాలా ట్రై చేశాను. అన్న నాకైతే ఈ ఆర్డర్ వద్దు, క్యాన్సిల్ కొట్టేసింది. అంటే మేడం ఇది క్యాన్సిల్ కొట్టడానికైతే లేదు, ఆల్రెడీ ఇప్పుడైతే మీరు ఆర్డర్ తీసుకోండి, మీకు వద్దని అంటే వాళ్ళకి కాల్ చేసి మీరు రిటర్న్ అయితే పెట్టండి, వాళ్ళే వేరే పర్సన్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు పార్సల్. ఇప్పుడైతే మాకైతే ఇట్లా తీసుకోనికైతే లేదు మేడం అని అయితే చెప్పారు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. బుక్ చేసిన పాపానికి సచ్చినట్టు తీసుకున్న తర్వాతకి ఫస్ట్ భయంగానే ఫీల్ అయినా. అబ్బా ఎట్లా వస్తుంది ఏమో, మా అక్క చూస్తే ఇట్లా అన్నది, వీళ్ళేమో రివ్యూస్ పెట్టమంటే ఏదైనా తిరిగి రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి టెన్షన్ తోటి నేనైతే ఓపెన్ చేయడానికి నాకైతే ధైర్యం చాలే. మమ్మీ నువ్వే ఓపెన్ చేయి, లంగోని వచ్చేటట్టే కోరుకో మమ్మీ అని చెప్పి మా మమ్మీ అయితే ఓపెన్ చేయగానే లిటరల్లీ గ్యాస్ చండాలమైన 2 శారీస్ ఇచ్చారు. ఆ శారీస్ అసలు దేనికి కూడా పనికిరావు, అంత చండాలంగా ఉన్నాయి. మీకైతే వేరే వీడియోలో ఆ శారీస్ అయితే చూపిస్తాను, కావాలంటే చూడండి. చండాలంగా ఉన్నాయి. నేను తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ నా నెంబర్ బ్లాక్లో వేసేసినారు. మా మమ్మీ నెంబర్ నుంచి ట్రై చేసిన, మమ్మీ నెంబర్ నుంచి కాల్ రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేస్తలేరు. మీ ఫోన్ నుంచి మళ్ళీ మెసేజ్ చేసిన ఏమని చెప్పేసి నాకు హాఫ్ సారీ కావాలి మేడం, పిక్స్ ఉంటే పెట్టండి. వాళ్ళు ఎంత తెలుగు, ఇన్స్టాగ్రామ్లో పిక్స్ ఉంటాయి, మీకు దాంట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని ఆ పిక్ పెడితే మేము సెండ్ చేస్తాము, మీ ప్లేసు మీ నెంబరు మీ కోడ్ అంతా పంపిస్తామని అన్న. నేను ఇంక ఈ ఫోటోలు అయితే సెండ్ చేయగానే ఇంకా అసలు వాళ్ళ కాడ నుంచి ఎటువంటి రిప్లై లేదు. సాయంత్రం 9 o'clockకి మా ఆయన వచ్చిన తర్వాతకి మా హస్బెండ్ ఫోన్ నుంచే నేనైతే ఆర్డర్ పెట్టాను. ఆ ఫోన్కి అయితే ఫోన్ చేశారు. అమ్మయ్య ఫోన్ చేశారు కదా అన్న, మీరు ఏం పంపించారు, నేనేం బుక్ చేశాను, మీరు ఏం పంపించారు అంటే, అన్న మేము మీషో వాళ్ళమే, మీషో మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఇందాక మీకు పార్సల్ చేసిన ఆయన అయితే పార్సల్ చేసినట్టు మాకైతే కోడ్ పంపలేదు, ఓటీపీ వస్తుంది, మీరు ఓటీపీ చెప్పండి అని అన్న మేము ఒకటి ఆర్డర్ పెట్టాము, ఒకటి వచ్చింది, ఇదైతే మాకు వద్దన్న, రిటర్న్ పంపించేయాలనుకుంటున్నాం. అంటే వాళ్ళనే రిటర్న్ తీసుకొని వెళ్తారన్న, మాకైతే సంబంధం లేదు అని అయితే ఓటీపీ చెప్పించుకున్నారు. తెల్లారి మార్నింగ్ అయితే మెసేజ్ చేశారు, ఏమైంది మేడం, ప్రాబ్లం ఏంటి, ఎందుకో పిక్స్ పెట్టారు మంచిగా రాలేదా అని. అంటే నేను హాఫ్ శారీ బుక్ చేశాను, మీకు హాఫ్ శారీ కదా నేను బుక్ చేసింది, శారీస్ పంపించారు ఏంటి అని అయితే నేను మెసేజ్ చేశాను. మేడం తప్పు అడ్రస్కి అయితే వచ్చి ఉంటుందేమో, ప్యాకింగ్ మేమైతే చూడలేదు కదా, ఫ్యాక్టరీ నుంచి అయితే ప్యాక్ అవుతుంది. సరే ఒకసారి అయితే మీరు ఓపెన్ చేసే ప్యాక్ వీడియో పెట్టండి అని అన్నారు. మనమైతే ఇంటికి వచ్చిన ఎగ్జైటింగ్లో మనం ఎందుకు ఓపెన్ చేస్తాం గెస్ చెప్పండి. వీడియో తీస్తూ ప్యాకింగ్ ఓపెన్ చేయాలని ఎవరికైనా ఐడియా ఉండదు కదా. నేనైతే ఎట్లా పడితే దాన్ని అట్లా ఓపెన్ చేసేసినాను, ప్యాక్ ఇది కూడా చింపేసేసిన. ఇవే వచ్చినాయి దీంట్లో చూడండి కావాలంటే మీరు పంపించిన పార్సల్ అని అంటే. ఇంక తర్వాతకి ఎటువంటి రిప్లై కూడా లేదు. ఇంకెన్నిసార్లు కాల్ చేసినా కానీ బ్లాక్ లిస్ట్లోనే అవుతుంది. ఇంకా లిటరల్లీ నేనైతే నా డబ్బులు పోగొట్టుకున్నా. నేను బాధతో మా చెల్లికి అయితే ఫోన్ చేసిన, పింకీ నా పైసలు పోయినాయి పింకీ. మా చెల్లి వచ్చేసి అయితే నేనెవరికి చెప్పుకోవాలి, 1900 పోగొట్టుకున్నాను, 900 పోయినాయి, కనీసం నీకు చీరలేని వచ్చినాయి సంతోషించు, నాకు అవి కూడా రాలేదు. నేను ఫోన్ చేస్తే సారీ రాంగ్ నెంబర్ అని పెట్టేసినారు. తర్వాత ఫోన్ చేస్తే హిందీలో ఏదేదో మాట్లాడుతున్నారు, చీరలు వచ్చినందుకు సంతోషపడు అని అన్నది. ఓహో సరేలే అనుకొని నాకైనా చీరలు వచ్చినాయి అని చెప్పి కొంచెం రిలాక్స్గా ఫీల్ అయినా. ఇంకా ఆ చీరలు అయితే మనం కట్టలేము, ఇక మా మమ్మీ కట్టుకోవాల్సిందే ఆ చీరలు. ఇక మనసులో పిచ్చిగా తిట్టుకొని ఇక అంతతో అయితే వదిలేసుకున్న. ఆ చీరలు అయితే నా కళ్ళ ముఖం కనిపించకుండా చేయండి, దాన్ని చూసిన కాంచి నా డబ్బులే గుర్తుకొస్తున్నాయి నాకు అని అనుకొని కామ్గా అయిపోయినా గైస్. ఇంకేం చేస్తాం, అట్లా మోసపోతుంటాం. మీరైతే ఇన్స్టా పేజ్ని నమ్మద్దు. ఇన్స్టా పేజ్లో కొన్ని బ్రాండెడ్స్ ఉంటాయి, వాళ్ళని నమ్మద్దు. కేఆర్ కలెక్షన్స్ అది కూడా బ్రాండ్, అది బాగుంటుంది. మనమైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఆ పేజ్లో, డైరెక్ట్ ఆన్లైన్ పేమెంటే చేయాలి. వాళ్ళు పార్సల్ చేసిన కాడ నుంచి మన ఇంటికి వచ్చేవాటికి
మనకైతే ఆన్లైన్ ట్రాక్ ఇస్తారు వాళ్ళు, దాన్ని మనం నమ్మొచ్చు గైస్. నిన్నైతే మేము గుడి నుంచి రిటర్న్ అయిందే అక్కడికి 4కి అయితే బయలుదేరాము. సాయంత్రం 5 కల్లా ఇంటికి వచ్చేసాం. కరెక్ట్గా 1 అవర్ పడింది, ఇంటికైతే వచ్చేసాం 5 కల్లా. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా గైస్, సంక్రాంతి ఎప్పుడెప్పుడు వస్తుందా, నేను ఎప్పుడెప్పుడు మా ఊరికి వెళ్తానా అని చెప్పేసి. నేను డెలివరీ అయినాకైతే నేను అసలు ఊరికి వెళ్ళలేదు. సెప్టెంబర్లో అయితే వచ్చేసాను. ఆగస్ట్కి వెళ్ళాము, తిరునాళ్ళ చూసుకున్నాము. సెప్టెంబర్కి అయితే రిటర్న్ అయిపోయాము. అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఊరికే వెళ్ళలేదు. 5 months అవుతుంది. నా ప్రాణం గుంజుతుంది అసలు. ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్ళాలా అని అదే ఎగ్జైటింగ్తో ఉన్నా నేనైతే. మా ఫ్యామిలీలో అయితే నాకు, మా డాడీకి, మా చెల్లికి, మా హస్బెండ్కి ఊరంటే పిచ్చి గైస్. ఇట్లా కోసుకుంటాం, అంత ఇష్టం మాకు ఊరంటే. 1 monthకి ఒక్కసారైనా సరిపోయి మన సొంత ఊరిని చూసుకొని అయితే వస్తాము. అక్కడికి వెళ్ళాం గాలి ఒక్క సాంగ్ వేసుకెళ్ళి, మా ఊరు మా నేల మా గాలి అని చెప్పి. చిరంజీవి అయితే ఫ్లైట్ దిగి నేలను ముద్దు పెట్టుకుంటారు చూడండి గైస్. మా హస్బెండ్ ఫీలింగ్ అయితే అట్లుంటుంది ఊరికి ఎంట్రింగ్స్లోనే, అట్లా ఫీల్ అయిపోతాడు మా హస్బెండ్ అయితే. పోయినప్పుడల్లా మేమైతే అదే డైలాగ్ వేస్తాము. కానీ మా ఊరు చాలా బాగుంటుంది. మాకు స్టార్టింగ్ ఎంట్రన్స్లోని అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పొలాలు, కంప్లీట్ గ్రీనరీ గైస్. మా ఊరు అయితే మీకు చూపిస్తాను, ఆ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేయండి. చాలా బాగుంటుంది మా ఊరు అయితే. మళ్ళీ సంక్రాంతి మాకైతే ముగ్గులు పోటీలు అయితే పెడతారు గైస్. మా అత్త వాళ్ళ ఇంటి సైడ్ పెడతారు, మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ పెడతారు. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకైతే మనీ ఇస్తారు. థర్డ్ ఫోర్త్ వాళ్ళకైతే ఏమన్నా ఇట్లా కుక్కర్ కానీ రైస్ కుక్కర్లు కానీ గిఫ్ట్స్ ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ ఎవరిని అయితే బాధ పెట్టారు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికైతే గిఫ్ట్స్ ఇస్తారు. లేడీస్ అయితే ముగ్గులు పోటీలు ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తుంటే, అక్కడ మా ఊర్లో అయితే మెయిన్ కోడి పందాలు ఆడతారు గైస్. మా మమ్మీ వాళ్ళ ఇంటి వెనకైతే అన్ని తోటలే ఉంటాయి, కంప్లీట్గా అన్ని తోటలే. లాస్ట్ మా ఇల్లు అనమాట, అక్కడైతే మొత్తం అన్ని తోటలే. అక్కడ ఆడతారు కోడి పందాలు. అసలు మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేసేసి వాళ్ళు మళ్ళీ టైమింగ్స్ అనమాట. మళ్ళీ ఒకసారి టిఫిన్ చేయడానికి కొంచెం సేపు స్టాప్ ఇస్తారు, బ్రేక్ ఇచ్చేస్తారు. మళ్ళీ లంచ్ టైంకి కొంచెం సేపు బ్రేక్ ఇస్తారు. మళ్ళీ సాయంత్రం 6:30 కల్లా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. ఆ కోడి పందాల కోసం అయితే కోడిని ఎంతెంత రేట్ పెట్టి కొంటారు. అదంతా ఒక ఎత్తు అయితే. మా డాడీ అయితే ఆ కోడి పందాల కాడికైతే వెళ్ళడు, కానీ మా బాబాయ్ వాళ్ళు వీళ్ళు వెళ్తారు కదా. మా డాడీ ఎక్కడెక్కడ కోడి పందాలు ఆడిన కోళ్ళు దొరుకుతాయా, మంచిగా వండుకొని తిందామా, ఎక్కడెక్కడ దొరుకుతాయా అని చూస్తాడు. ఎంతైనా నాటుకోడి టేస్టే వేరే లెవెల్ ఉంటుంది గైస్. అదైతే మా మమ్మీకి కూడా పిచ్చి ఇష్టము. ఆ నాటుకోడి ఎంతైనా బాగుంటుంది. ఈ నాటుకోడి ఫ్రై కంటే కూడా పులుసు లాగా అయితే చారు లాగా అయితే సూపర్ ఉంటుంది. మా డాడీ మా మమ్మీ చేతి అయితే మెత్తటి పీసెస్ అన్నీ అయితేనేమో ఫ్రై చేపిస్తాడు, ఎముకలు అన్నీ పులుసు పెట్టిస్తాడు 2 పార్ట్గా. అయినా నాటుకోడి వీళ్ళు ఇన్ని రోజులు పెంచుతారు, పప్పులు అవి ఇవి అని అంటారు, కానీ ఏం బెటర్ అవన్నీ మనకు టీవీలోనే చూపిస్తారు గైస్. రియల్గా అయితే ఏం బెటరు. అవి అయితే ఆ చెట్లు ఎమ్మిట పుట్లు ఎమ్మిట తిరిగిన ఆ పురుగులు ఆ బియ్యం ఈ బియ్యం తిని గట్టిగా ఉంటాయి గైస్. అవి అట్లా తిరుగుతాయి కాబట్టి నాటుకోడి అంటారు. బాయిలర్ కోడి మన దాంట్లో కోళ్ళ ఫామ్లో పెంచుతారు, అవి బాయిలర్ కోళ్ళు. దానికి దీనికి అంత డిఫరెన్స్ ఏముంటుందో మరి, దీని టేస్ట్ వేరే ఎందుకు ఉంటుందో, దాని టేస్ట్ వేరే ఎందుకు ఉంటుందో నాకైతే తెలీదు. మీరు ఎంతమంది స్కిన్ ఇష్టమో స్కిన్లెస్ ఇష్టమో చెప్పండి గైస్. నేనైతే స్కిన్లెస్ తింటాను. స్కిన్తో అయితే అస్సలు తినను, నాకు నచ్చను కూడా నచ్చదు. ఆ తోలు మీద బొచ్చు ఉంటే అస్సలు నచ్చదు గైస్. మా చెల్లి అయితే ఆ తోలుని చాలా ఇష్టంగా తింటుంది. మా డాడీ కూడా తింటాడు. మా చెల్లి అయితే కాల్చిన పచ్చి తోలునే తినేస్తుంది. ఎంతమందిని కోడిని కోస్తారు గైస్. మా చెల్లికి అయితే కోడిని కోస్తుంది, దాన్ని పీసెస్గా కట్ చేస్తుంది. స్కిన్తో అయితే నేను తినము, మా మమ్మీ తిందు, మా అక్క తినదు, మా డాడీ తింటాడు, మా చెల్లి తింటుంది. మేము ముగ్గురం అయితే అసలు తినము. అట్లనే చికెన్ కూడా నేను మా మమ్మీ అందరం తింటాము. మటన్ వచ్చేసి నేను మా మమ్మీ అస్సలు తినము, మిగతా వాళ్ళు అందరూ తింటారు. మేము షాపింగ్ చేయటమేమో కానీ మా మమ్మీని గుల్ల చేస్తాం గైస్. ఈ కుట్లు నాకే ముందే అని మా అక్క ఒకసారి, మా చెల్లి ఒకసారి, నేను ఒకసారి చేతులు కుట్టించుకుంటాం కదా గైస్. డ్రెస్సులకు కానీ స్టిచ్చింగ్ చేపియాలి కదా. బయట అయితే కుట్టే మా మమ్మీ అయితే టైలర్, మా మమ్మీ అయితే ఇంట్లోనే కుట్టేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నది. నేనైతే న్యూ ఇయర్కి హాఫ్ సారీ కట్టుకోవాలనుకుంటున్నాను. మా మమ్మీ ఇప్పుడు దాన్నే స్టిచ్ చేస్తూ ఉంది, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంది. మా మమ్మీకి 4 రోజులు అయితే బిజీగానే ఉంటుంది. ఇంట్లో పనులు మేమే చేస్తాం కానీ ప్రస్తుతానికి. ఇప్పుడైతే నువ్వు మా బట్టలు కుట్టనే
ఫోర్త్ చేస్తాం మా మమ్మీని అయితే. స్టిచ్చింగ్ వచ్చినా కానీ మస్తు పైసలు గైస్. అసలు మామూలు ప్లెయిన్ జాకెట్ వచ్చేసి 300 అంటారు చూడండి గైస్. పోంగా అన్ని రేట్లు పెరిగిపోతుంది. ఏం రానోళ్ళు మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఇక్కడైతే రొయ్యల కూర పూర్తి ప్రాసెస్ ఉంది. కేజీ రొయ్యలకి ఎంత ఉప్పు వేసుకోవాలి, ఎంత కారం వేసుకోవాలి అంత వీడియోలో అయితే చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూసి మీరైతే ఇలాగే చేసుకోవచ్చు. మళ్ళీ మీరైతే అనుకోవచ్చు, ఏంది అక్కడ డెలివరీ అయ్యి 3 months అంటుంది, చేపలు తింటా అంటుంది, రొయ్యలు తింటా అంటుంది, చేపల గుడ్డు తింటా అంటుందని. నాకైతే కాదు గైస్. మా చెల్లి అయితే వచ్చింది. మా చెల్లి కోసం అయితే మా డాడీ తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి మా మమ్మీ అయితే పూజ చేస్తుంది. ఇక్కడ చూడండి మా మమ్మీ అయితే ఒక్క డే కూడా మిస్ కాదు గైస్. ప్రతిరోజు నిత్యం పూజ చేస్తుంది. ఇక్కడైతే మా బాబు వాళ్ళు ఆడుకుంటున్నారు. మళ్ళీ రొయ్యల కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. రొయ్యల కర్రీ అయితే వచ్చేసింది. నాకైతే యాజ్ టీజ్గా దొండకాయ ఫ్రై ఇవ్వాలైతే, దొండకాయ లేకపోతే కాకరకాయ లేకపోతే బీరకాయ అయితే ఇప్పుడు తినట్లేదు. మా బాబుకి జలుబు చేసింది అనేసి బీరకాయ లేదు. దొండకాయ, కాకరకాయ, కారం, కరివేపాకు కారం, లేదంటే అరటికాయ. ఇవే డైలీ కామన్ కూరలు నాకైతే 5 months దాకా. కనీసం ఇడ్లీలోకి చట్నీ కూడా వేయట్లేదు గైస్. డాక్టర్లు అన్నీ తినమని చెప్తారు. మా మమ్మీ అయితే కటిక పత్రం పెడుతుంది ఆ కారంతో. ఇక్కడైతే చూడండి మనమైతే రెడీగా ఉన్నాము చేప గుడ్డు ఫ్రై చేయనీకి. గైస్ మీకు చేపల్లో ఏ చేప అంటే ఇష్టం, ఏ చేప బాగుంటుంది, మీరు ఏ చేప తింటారు? నాకైతే సీదలు అంటే చాలా ఇష్టం గైస్. నేను సీదలు అయితే చాలా ఇష్టంగా తింటాను. దానికి మధ్యలో ఒక్కటే ముళ్ళు ఉంటుంది, కానీ అది చాలా కాస్ట్లీ చేప గైస్. దాని కేజీ వచ్చేసి 600 ఉంటుంది. సముద్రపు చేప ప్యూర్ వైట్ ఉంటుంది. మా డాడీ అయితే ఊరికి వెళ్ళినప్పుడు అయితే మాకైతే చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు ఇవే కాస్ట్లీగా తీసుకొచ్చి పెట్టాడు. మేమైతే ఊరికి వెళ్ళామంటే మా డాడీ అయితే కన్ఫామ్గా మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అయితే కంప్లీట్గా నాన్ వెజ్జే ఉంటుంది. మేము తినని రోజు వెనస్డే, సాటర్డే ఈ 2 రోజులు తప్పితే మిగతా డేస్ అంతా నాన్ వెజ్ తోటే నడుస్తుంది. ఈ 2 రోజులు గ్యాప్ అనమాట. ఆ 2 రోజులు మేము తినం కాబట్టి. ఇక్కడ చూడండి గైస్ చేప గుడ్డ ఎట్లుందో. గైస్ మీరు ఎంతమంది క్రాప్స్ తింటారు చెప్పండి. అవి ఎండ్రకాయలు ఎంతమంది ఇష్టంగా తింటారు చెప్పండి గైస్. నేనైతే చాలా ఇష్టంగా తింటా గైస్. ఊరికి వెళ్తే మాత్రం కంపల్సరీ అది మిస్ కాకుండా తింటా. కానీ ఈసారి అయితే కన్ఫామ్గా నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్, సేమ్ రొటీన్ కర్రీస్. మా మమ్మీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు తింటుంటే నేనైతే వాళ్ళ మొహాలు చూస్తున్నాను. కనీసం అట్లీస్ట్ స్మెల్ చూసి అయినా పీల్చుకుందాం. ఏం చేస్తాం, తినకూడదు తప్పదు, అది సీ ఫుడ్. మేము ఊరికి వెళ్తే మిస్ కానీ ఇంకోటి ఏంటో తెలుసా, కంపల్సరీ మేము విజిట్ అవ్వాల్సింది బీచ్ గైస్. మాకు దగ్గరలో రామాయపట్నము, తర్వాతకి చాకిచెర్ల, పెద్దపట్నం, చిన్నపట్నం అని అయితే అంటారు. కావిలో కూడా ఒక బీచ్ ఉంది. దాన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. మిగతా ఈ 3టికి అయితే నేనైతే వెళ్ళాను. బీచ్ ఈసారి కూడా బీచ్ మిస్ నేను. మా మమ్మీ అయితే పోనీయదు. ఎట్లా ఒకట్లా పోదామన్నా కానీ చిన్న బాబుని తీసుకొని నువ్వు ఏడకి వెళ్దాం అని చెప్పేసి. ఇప్పుడు రామాయపట్నం అయితే పోర్ట్ అయితే చేశారు. మీకు అయితే వీడియో అయితే పెడతాను. మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు వీడియో తీసుకురమ్మని అయితే చెప్తాను. మీకు ఆ వీడియో అయితే పెడతాను. బీచ్ లోపలికి రోడ్ వేస్తారు కదా, పెద్ద పెద్ద షిప్స్ వచ్చి ఆగుతాయి. మీకు వీడియో అయితే చూపిస్తాను గైస్. ఈ చేపగుడ్డ అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ ఆయిల్ వేసి దాన్ని ఇట్లా స్మాష్ చేయాలి. చేసినాక సేమ్ కోడిగుడ్డు పొరట ఎట్లయితే ఉంటుందో సేమ్ చేప పొరట కూడా అట్లనే ఉంటుంది. ఇది ఎక్స్ట్రాగా మనం ఏమేయము. ఉప్పు, కారం, పసుపు ఇవే వేస్తాము. ఇది ఒక్కొక్క చేపగుడ్డు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మరి ఇదేం చేప నాకైతే ఐడియా లేదు. కానీ కూర బాగుంది అని అయితే మా చెల్లి చెప్పింది. పొరట కూడా బాగుంది అని అయితే చెప్పింది. ఏమో వాళ్ళు ఏం చెప్పినా మనం అయితే డిసైడ్ అవ్వాలి కదా. మనమైతే తినము. తింటే మనం జడ్జ్ చేసి అయితే చెప్పచ్చు. తినము కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కానీ తలకాయ ఊపటమే. బాగున్నా తినాలి, బాగాలేకపోయినా తినాలి. వాళ్ళకి తప్పదు మనం వండేసాక అయితే. మా డాడీ అయితే అసలు ఆ కూర ఎట్లున్నా తింటాడు గైస్. ఇట్లుంది బాగలేదు అని అయితే ఇప్పటికి మా డాడీ అయితే అస్సలు చెప్పడు. కానీ ఒక్కటైతే ఒక కూరనైతే చెప్తాడు గైస్. అది మా అక్క చేసే దొండకాయ కూర. మా అక్క చేసే ఆ ఒక్క కూరే మాకు నచ్చదు. దొండకాయ కూరలో మినిమం 2 glasses వాటర్ వేసి ఆ కూరని అయితే చేస్తుంది. మిగతా కూరలన్నీ ఎక్సలెంట్ చేస్తుంది. మీకైతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నం తిని రివ్యూ అయితే ఇస్తాను. ఆ దొండకాయ కూర మటుకి మా ఫ్యామిలీలో ఒక్కరికి కూడా నచ్చదు. కానీ అది ఆ పిల్ల ఇష్టంగా తింటుంది. అది ఎట్లా తింటుందో నాకైతే ఇప్పటికి కూడా తెలీదు.
మా డాడీయే కూర బాగలేదు ఏం లేదు అనకుండా తిని మా డాడీయే ఆ పెద్ద పిల్లని మటుకి ఆ దొండకాయ కూర మాత్రం చేయొద్దని చెప్పని అయితే అంటాడు. మా అక్క అయితే ఆలుగడ్డ ఫ్రై సూపర్ చేస్తుంది, మిగతా కూరలన్నీ ఫ్యాంటాస్టిక్గా చేస్తుంది, ఒక్క దొండకాయ తప్పితే. దొండకాయకి ఆ పిల్లకు ఉన్న అనుబంధం ఏందో ఒక రోజు అయితే కనుక్కుందాం గైస్. టోటల్గా మన మండే వంటలు అయితే ఇవి. మీరేం తిన్నారు, మీరేమైతే వండుకున్నారు కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా గైస్ ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు వస్తాయి. ఈసారి న్యూ ఇయర్ ఏకాదశి అయితే వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ గుడిని విజిట్ చేస్తున్నారు, ఏ గుడికి వెళ్ళాలనుకుంటున్నారు కూడా మీరైతే కామెంట్ చేయండి. ఈసారి ఏకాదశి వస్తుంది కాబట్టి ఎవరి ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉండదు, అందరు వెజిటేరియన్స్ ఆ రోజు న్యూ ఇయర్ రోజు. మరి మేమందరం అయితే న్యూ ఇయర్కి చాముండేశ్వరి గుడి